శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల రెండవ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మీ రాశికి అధిపతి కుజగ్రహం. ఆయన వక్రం ప్రారంభం చేశాడు డిసెంబర్ 6వ తేదీ. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మధ్య దాకా ఆ వక్రం అలా కొనసాగుతుంటుంది. సరే, ఆయన వక్రం ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలో కానీ, మీ యొక్క వ్యవహార సరళిలో కానీ, మీ కెరీర్, వృత్తి, ఉద్యోగ అంశాలలో కానీ, ఇతర సంబంధమైన ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాటిలో కానీ ఎక్కడ బ్రేక్స్ లాంటివి పడకుండా స్థిరంగా ఉంటూ ముందుకు వెళ్ళాల్సినంత అవసరం ఉన్నదని కూడా మీరు గమనించాలి. అయ్యో, కుజుడు వక్రం ప్రారంభమైంది, ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు కుజగ్రహానికి వక్రం ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మనసు కొంత వ్యతిరేక దిశలో ఆలోచన వస్తుంటాయి. అలాంటి వ్యతిరేక దిశలో ఆలోచన రాకుండా కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుని కొంత శ్రద్ధతో, భగవంతుని మీద విశ్వాసంతో, మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రతి పనులు కొనసాగించాలి. ఈ మాటని ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ వక్రం వచ్చిన కారణంగా ఒక్కోసారి పరిస్థితులంతా ఏదో గందరగోళంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. మీరు ఎక్కడ కంగారు పడాల్సినంత అవసరం లేదు. మధ్య మధ్యలో సింపుల్గా చెప్పేటువంటి పరిహారాలు అంటూ ఉంటుంటాయి కనుక అలాంటివి ఆచరిస్తూ ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్, ఇంకా మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 1:19 వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా, అంతా మనకు పనులు అయిపోయినాయనేటువంటి జోష్ ఉండే రీతిలో పరిస్థితులు ఉంటుంటాయి. ఒక్కోసారి పరిస్థితులు మీ దృష్టికి రాకపోయినా, అంటే ఫేవరబుల్గా కార్యక్రమాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి రాకపోయినప్పటికీ ఆలస్యంగానే అందుతాయి. అది ప్రమోషన్లు కావచ్చు, అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేక మీకు ఏదైనా చాలా కాలం నుంచి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీద పెండింగ్ పడుతూ ఉండి ఆఖరి విసుగు చెంది ఇంకదే వేస్ట్ అని వదిలేసినటువంటి సమయంలో కూడా ఆ కార్యక్రమం అక్కడ విజయవంతం అయ్యేటువంటి అవకాశాలు రావటానికి కూడా ఈ సమయం మీకు వర్తిస్తుంది. ఇక రెండవ పాయింట్కి వెళ్తే, అయితే ఈ 1వ పాయింట్లో కొంచెం మెరుగైనటువంటి సుఖం ఉంటుంది, మెరుగైన ప్రశాంతత ఉంటుంది, స్థిమితంగా నిద్రపోవడానికి అవకాశాలు కూడా వస్తుంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే 13వ తేదీ మధ్యాహ్నం 1:19 ప్రారంభమై 15వ తేదీ 15వ తేదీ మధ్యాహ్నం 3:04 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా ఆర్థిక విషయాల్లో కొంచెం వెనకంజలో ఉంటారు. జూద సంబంధమైన క్రీడకి చాలా దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్ అనుకూలం కాదు. షేర్ మార్కెట్ మీద ఉంటారు కొంతమంది, నిత్యం అదే పనిగా ఉంటారు. అలాంటి వారు చాలా దూరంగా ఉండాలి. ఒక్కోసారి అంతా అయిపోయినట్టే అనిపిస్తుంటుంది, చిట్ట చివరిలో దెబ్బేస్తుంది. కనుక ఆర్థిక లావాదేవీలు ఒక్కోసారి తలకిందులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పాలనుకుంటూ ఉంటారు. ఈరోజు నిద్ర లేవగానే అనుకుంటారు, ఈరోజు ఫలానా చోటుకు వెళ్తున్నాం కదా, అక్కడ ఇవి అంటే అన్ని అంశాలన్నీ కూడా చెప్పుకోవాలా అంటారు. అవన్నీ పేపర్ మీద రాసుకోరు, గుర్తుంటాయి అనుకుంటారు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఏదైతే ప్రధానంగా చెప్పాలా అని అనుకుంటారో అది మర్చిపోతారు, మిగతావన్నీ చెప్పేస్తారు. తీరా వచ్చిన తర్వాత నాలుగు అబ్బా అసలు పాయింట్ చెప్పలేదే అని. అలాగే పర్చేసింగ్కి వెళ్తారు, ఏదో కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకురావాలని షాపింగ్ వెళ్ళారు. షాపింగ్ వెళ్తే ఆ వస్తువు మాత్రం మర్చిపోతారు. ఇలాంటివి కొంచెం జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీ అంతటా మీరే మీ మీద మీరే చిదిరించుకునే విధంగా ఉంటుంది. తల కొట్టుకుంటారు, ఎలా అయిపోయిందని. అదే మరొకరు చేశారనుకో, ఎవరికైనా ఒక పని అప్పచెప్తారు, ఆ పని అతను పొరపాటున చేయలేదు, ఇంకా అక్కడి నుంచి మీరు ఎలా ఉంటారు, ఆవేశపూరితంగా వేస్తారు. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? మీరే చేస్తుంటారు. మరి ఎట్లా?
మీరు ఎవరి మీద ఆవేశపడతారు? మీ మనసు మీదే ఆవేశపడాలి, అంతే కదా. కనుక నీ మాట ఎందుకు చెబుతున్నాను అంటే 12వ తేదీ ఉదయం 6:30 నుంచి, ఇది మొదటి పాయింట్ రావాల్సింది, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. 12వ తేదీ ఉదయం 6:30 నుంచి ఉదయం 9:52 వరకు అది సర్వార్థ సిద్ధి యోగము అంటారు. తారాబలం ఉండని లేకపోయినా ఏదన్నా 12వ తేదీ ఉదయం 6:30 నుంచి, అంటే 12వ తేదీ అంటే గురువారం ఉదయం 6:30 నుంచి 9:52, సే ఇట్ ఈస్ 10 o'clock అనుకుందాం. ఈ 6 నుంచి 10 గంటల వరకు ఉన్నటువంటి 3:30 గంట వెరీ ప్రీషియస్ యోగం. ఈ సమయంలో మీరే కొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టనక్కర్లే. అరే సర్వార్థ సిద్ధియోగం కదా, ఇలాంటి అద్భుత యోగం మళ్ళీ వస్తుందో లేదో, బొచ్చుడున్నాయి సర్వార్థ సిద్ధియోగాలు. నేను ఒక్కసారి దాటేసుకుంటూ పోతుంటా. ఇప్పుడు కూడా స్ట్రైక్ అయింది కనుక చెప్తున్నాను. కానీ ఈ సర్వార్థ సిద్ధియోగంలో అది 12 ఉదయం 6 నుంచి 10 గంటల దాకా. ఆ సర్వార్థ సిద్ధియోగంలో మీరు చిన్న పని చేయండి. అది ఏమీ లేదు, ఒక పేపర్ మీద ఏదో ముఖ్యమైనటువంటి మీ శ్రీమతి గారో శ్రీవారో అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకటి ఒక పెన్ కొనాలా అన్నారనుకో, అబ్బాయి పెన్ కొనమన్నారు, పైలట్ పెన్ తెమ్మన్నాడు, ఏదో రాసుకోండి. ఆ టైంలో రాసుకోండి సుమా, వేరే టైంలో కాదు, ఆ టైంలోనే. ఎన్ని రాస్తారు? కొండవీటి శాంతరంతా రాసుకోండి, నష్టం ఏంటి? రాసేసి ప్యాకెట్లో పెట్టేసుకోండి. సరే ఆ రోజు ఆ షర్ట్ తీసి పక్కన పెట్టేస్తారు, ఇది వల్ల పోతుంది కదా, వేరే విషయం. ఆ టైంలో ఒక్కసారి రాయండి. ఆ రాసే సమయంలో మీ మనసుని దాని మీద దృష్టి ఉంచండి, ఆ పేపర్ మీద. సరే ఆ పేపర్ కాదు, ఒక డైరీలోనే ఒక పేపర్, ఒక పేజీలో ఈరోజు 6:30 నుంచి 10 గంటల వరకు ఉన్నటువంటి 3.5 hours పీరియడ్లో మనం ఈ నెలలో ఫలానా చోట 19వ తారీఖు ఫలానా చోట కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలా, వారికి ఏదో ప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం, అక్కడికి వెళ్ళాలా, ఇలాంటి ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఉండాలి. సరే ఏది ఏమైనప్పటికీ ఆ టైంని ఒక ముఖ్య కార్యక్రమంగా భావించి, ముఖ్య సమయంగా భావించి, వాస్తవంగా అది అద్భుతమైన యోగం కనుక మీ కుజుడు ఆయన వక్రంలో ఉన్నాడు కనుక ఈ చిన్నపాటి విషయాన్ని తెలియజేస్తున్నాను, గమనించండి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, 15వ తేదీ మధ్యాహ్నం 3:04 నుంచి 17వ తేదీ సాయంత్రం 6:47 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంత అనుకూలమే, ప్రతికూలమే లేదు, ఫేవరబుల్గానే ఉంటుంది. తోబుట్టువులతో జలసా ఉండొచ్చు, స్నేహితులతో ఉండొచ్చు, లేక కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో ఉండొచ్చు, లేదా ఒక పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చు. పుణ్యక్షేత్రాల దగ్గరికే వెళ్ళి అక్కడ కొంత భక్తి విశ్వాసాలతో పూజలు చేయటాలు అవి చేయటం ఉండొచ్చు. ఏదైనా 15వ తేదీ మధ్యాహ్నం 3:04 దగ్గర నుంచి 17వ తేదీ సాయంత్రం 6:47 దాకా ప్రశాంతంగా గడిచిపోతుంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు. నెక్స్ట్ ఇక 4వ పాయింట్కి వస్తే, ఇది కొద్దిగా కంగు తిన్నట్టుగా బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది వింటుంటే, ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది 17వ తేదీ సాయంత్రం 6:47 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంచెం ఏదో నలతగా ఉన్నట్టు, జ్వరంగా వస్తున్నట్టుగా, ఒళ్ళు నొప్పులు ఉన్నట్టుగా, ఏది ఉన్నా ట్యాబ్లెట్ వేసుకోవాలా, లేకపోతే వైద్యుని యొక్క సంప్రదించాలి వైద్యుని. మెయిన్ దీంతో పాటు మీ చేసే ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు అలాంటి వాటి మీద దృష్టి ఉంచండి. పొరపాటున ఆఫీస్లో మీకు ఏమైనా శత్రువు ఉండొచ్చు, ఆ ఫైల్స్ ఈ ఫైల్ అక్కడ, ఆ ఫైల్ ఇక్కడ పెట్టేసి ఏదో కిరికిరి చేశారనుకోండి, ఆ తర్వాత అది మిస్ప్లేస్ అయిపోయింది, వెతుక్కోలేక చాలా ఇబ్బంది పడాలి. దీనికి తోడు ఆరోగ్యం జాగ్రత్త ఉండాలా, వెళ్ళేటువంటి వాహనంలో ఏదైనా సక్రమంగా బ్రేకులు పడుతున్నాయా లేదా, ఆయిల్ ఉందా లేదా, ఇంజన్ ఆయిల్ ఉందా లేదా అది గమనించుకోవాలా. దీనికి తోడు సంతానం మీద కూడా శ్రద్ధ చూపించాలి. ఇది ఉండేదంతా ఎంత తక్కువ పీరియడే, 17వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి లోపల వృత్తి, ఉద్యోగం, వ్యాపారము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, సంతానము, వారి ఏంటి, వారి యొక్క వ్యవహారం ఏంటి, వారి ఆరోగ్యాలు ఏంటి, వారి ఉద్యోగాలు ఏంటి, వారి వివాహాలు ఏంటి, ఇంతకు అన్నిటికీ మర్చిపోయిన తల్లిగారు యొక్క అంశం ఏమిటి, వీటన్నింటి మీద మీరు ఒక కుస్తీ పట్టినట్టుగా
మనసులో ఉండాలి. ఈ రోజున ఆఫీస్లో బాస్తో ఇలా మాట్లాడాను, ఆయన ఏం చేస్తారో, ఎందుకైనా మంచిది మనం వచ్చేటప్పుడు ఆ బీరువా తాళం వేసావా లేదా, కొంచెం జాగ్రత్తగా ఉన్నాయా, అక్కడే ఫైల్స్ ఏం పెట్టకుండా చాలా జాగ్రత్తగా, అలాగే ఆఫీస్లో ఉన్నటువంటి సహ ఉద్యోగులతో వాళ్ళతో కూడా ఏ విధంగా ఆ విధంగా మాట్లాడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఏదైనా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే నెక్స్ట్ నక్షత్రాలు అంటూ ఉన్నాయి మేషరాశిలో. అదేమిటంటే అశ్విని నక్షత్రం జన్మించిన జాతకులకి 16వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమై 17వ తేదీ మంగళవారం రాత్రి 12:44 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అంటే అది విసర్జనీయ సమయం, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ మంగళవారం రాత్రి 12:44 నుంచి 18వ తేదీ బుధవారం రాత్రి 12:58 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ మూడవది కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేషరాశి జాతకులకి 18వ తేదీ బుధవారం రాత్రి 12:58 నుంచి 19వ తేదీ గురువారం అర్ధరాత్రి తదుపరి 1-2 వరకు ఉన్న సమయం వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలని, రొటీన్ కార్యక్రమాలని కొంతవరకు వాటిపై దృష్టి ఉంచాల్సిన అవసరం లేదు. ఎనీహో మరొక చిన్న గమనిక కూడా చెప్తున్నాను. డిసెంబర్ నెలలో పితృదోషాలకు సంబంధించిన పూజా కార్యక్రమం నేను గతంలో చేస్తున్నాను కదా, అది నవంబర్ 23వ నుంచి 23, 24, 25, 26, 27, 28 తారీఖుల్లో అవి కార్యక్రమాలు జరుగుతాయి. అది డిసెంబర్లో జరుగుతాయనేటువంటి విషయం కూడా గమనించగలరు. శుభం.